నమస్తే జేపీ గారు. సార్ ఎలక్షన్ రిప్రజెంటేటివ్స్ లైక్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ పార్టీస్ మారినప్పుడు జనాల్లో అభిప్రాయం ఏంటంటే, వాళ్ళేసిన ఓట్‌కి మోసం జరిగిందని ఫీల్ అవుతూ ఉంటారు సార్. రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఆహ్, తెలంగాణలో ఎవరైతే ఎమ్మెల్యేలు గతంలో పార్టీ మారారో వాళ్ళ మీద డెసిషన్ తీసుకోవాలి అని సుప్రీం కోర్ట్ ఒక డైరెక్షన్ పాస్ చేసింది. సో, ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న చర్చ ఏంటంటే, వ ఆహ్, ప్రజాస్వామ్యంలో లీడర్స్ ఇలా పార్టీస్ మారుతున్నప్పుడు వాళ్ళ ఓట్‌కి విలువ ఏదని. సో, దీని గురించి మాట్లాడే ముందుగా సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్‌ని ఆర్ డైరెక్షన్‌ని మీరెలా జూస్తారు? పృథ్వీ సాంకేతికంగా ఆలోచిస్తే స్పీకర్‌కి అధికారం ఇచ్చినప్పుడు, ఒక వ్యక్తి పార్టీ మారినట్ట, పార్టీ ఫిరాయింపు చేశారా లేదా, పార్టీ ఫిరాయింపు అయినట్టయితే అతన్ని అనర్హుడిగా ప్రకటించాలి, సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి అన్నది స్పీకర్‌కి ఇచ్చింది పార్లమెంట్ ఆ రాజ్యాంగ సవరణలో. మరి రాజ్యాంగం ప్రకారం దేశంలో ఏ స్థానంలో ఉన్నటువంటి ఫంక్షనరీ అయినా సరే ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఇస్తే నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననే అవకాశం లేదు. నేను 5 ఏళ్ళు తీసుకుంటాను. ఇంకా పర్పస్ ఏముంది? ఉపయోగం ఏముంది? యాంటీ డిఫెక్షన్ లా పెట్టింది. పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టాన్ని పెట్టింది. పార్టీని గనక వదిలేసినట్టయితే అన్యాయంగా అతన్ని సభ్యత్వం రద్దు చేయాలని చెప్పాను. ఆ సభ్యత్వం రద్దుకి అవకాశం లేకుండా 5 ఏళ్ల పాటు కొనసాగించే తర్వాత స టర్మ్ అయిపోయింది. ఇంకా కాబట్టి గొడవ లేదని చెప్పి అన్నాం అనుకోండి. దాని లక్ష్యమే నెరవేరకుండా పోయింది. కాబట్టి సుప్రీంకోర్టు ఈ అధికారాన్ని సరిగ్గా వినియోగించుకోకపోయినట్టయితే దానిలో జోక్యం చేసుకోవటం సబబైనదే. ఒక సబబైన కాల పరిమితి, ఒక రీజనబుల్ టైం పీరియడ్, ఒక 3 నెలలు అని చెప్పన్నది నా దృష్టిలో ఏ రకంగానూ తప్పు పట్టేది కాదు. సాంకేతికంగా సుప్రీంకోర్టు తీర్పు సరైనదే. కానీ సాంకేతికంగా ఆలోచిస్తే చాలదు, మరింత లోతుగా వెళ్ళాలి. మన దేశంలో ఏమవుతోంది? పార్టీ ఫిరాయింపు నిషేధం వల్ల పార్టీ ఫిరాయింపులు ఆగల. కేవలం అధికార పార్టీ నుంచి బయటికి వెళ్ళడం ఆగింది. ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలు రావడం ఆగల. మనం తెలంగాణలోనే చూసాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వలసలు, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు. అంతేగాని ఫిరాయింపులు ఆగల. అధికార పార్టీ నుంచి ఇతర పార్టీలకు ఫిరాయింపులు ఆగినాయి. ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలకు ఫిరాయింపులు ఆగలేదు. అంటే లక్ష్యం నెరవేరల. ఏదో మనం అనుకుంటున్నాం, ఊరికే ముసురు గుద్దులాట్లాడుతున్నాం మనం. అంతకంటే ముఖ్యమైనది ఏమవుతుంది? ఈ పార్టీ ఫిరాయింపు నిషేధం అన్న పేరుతో, పార్టీ పేరుతో ఎన్నికైనటువంటి సభ్యుల్ని పార్టీకి బానిసలుగా మార్చేశాం. పార్టీ నాయకత్వానికి బానిసలుగా మార్చేశాం. చాలా సందర్భాల్లో పార్టీ నాయకత్వం ఎన్నిక కాని నాయకత్వం. వంశపారంపర్యంగానో, లేకపోతే ఏదో రకంగా అధికారం వచ్చిన తర్వాత ఎవరు వ్యతిరేకంగా అనిపించినా, లేకపోతే ఎవరు తనకు పోటీ అనిపించినా వాళ్ళందరినీ కూడా రాజకీయంగా వాళ్ళని శిరచ్ఛేదనం చేయటం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా నాశనం చేయటం, వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేయటం, ఇలాంటి భయం వల్ల పార్టీల నాయకత్వం చాలా సందర్భాల్లో స్వయంభూలు వాళ్ళు. ఎన్నికైన నాయకత్వం కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా. అలాంటి ఎన్నిక కానటువంటి నియంతృత్వం, పార్టీ నియంతృత్వాన్ని మనం ఈ యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపు నిషేధం అన్న పేరుతో మరింత బలపరుస్తున్నాం. ఎన్నికైన శాసనసభ్యులకి, ఆ మాటకి వస్తే చాలా సందర్భాల్లో పార్లమెంట్ సభ్యులకి ఇవాళ అసలు గొంతు లేకుండా చేశాం. పూర్తిగా పార్టీ నాయకత్వం చేతుల్లో, అధినాయకుల చేతుల్లో వాళ్ళు బందీలుగా చేసేసాం. అలాంటప్పుడు ఏమవుతుంది? పార్లమెంటు కానీ, రాష్ట్ర శాసనసభ కానీ అది శాసనసభలాగా పార్లమెంట్లాగా పనిచేయటంలా. లోయజర్గా అంటాం ఆఫ్ఘనిస్తాన్లో. అంటే ట్రైబల్ నాయకులు వాళ్ళ సంఖ్యను తీసుకొచ్చి మా సంఖ్య ఎంత, మా సంఖ్య ఎంత అంటారు. సంఖ్య ఎంత అని చెప్పడమే తప్ప అసలు చర్చ లేకుండా పోయింది. మంచి ప్రమాణాల బహిరంగ చర్చ లేకుండా పోయింది. ఎన్నో సందర్భాల్లో పార్టీ ఫిరాయింపు నిషేధాన్ని ఉపయోగించి నిజంగా దేశంలో చర్చ లేకుండా చేయడం దేశం చాలా నష్టపోయింది. 1987లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఒక ముస్లిం మహిళకి విడాకులు ఇస్తే భర్త, ఆవిడ చాలా పేదరికంలో మగ్గుతుంటే ఈ సిఆర్పిసి, ఈ ఈ నిరన్యాయ వ్యవస్థ కింద మన దేశంలో ఒక ఏర్పాటు ఉన్నది. ఏమిటది? ఒక మహిళకు కనుక విడాకులు ఇచ్చినట్టయితే, ఆ మహిళకు కనుక మరి వేరే ఆధారం లేకపోతే ఆ భర్త మనోవర్తి ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, విడాకులు ఇచ్చిన భర్త. అది ముస్లింలకు వర్తిస్తుందా లేదా అని సుప్రీంకోర్టు దాకా వెళితే సుప్రీంకోర్టు వర్తిస్తుంది కాబట్టి భరణం ఇవ్వాలని చెప్పారు.
అది కూడా పెద్దగా మొత్తం కాదు, కొద్ది మొత్తం. దానికి మత ఛాందస్సులు గందరగోళం చేసేసరికి రాజీవ్ గాంధీ భయపడిపోయి ఆనాటి ప్రధానమంత్రి ఆయన ఒక చట్టం తీసుకొచ్చి ముస్లిం మహిళలకు వర్తించదని చెప్పిన ముస్లిం మహిళల బిల్లు అని చెప్పి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఎంపీలు దానికి వ్యతిరేకం. ఎందుకంటే అది పూర్తిగా మన సెక్యులర్ సాంప్రదాయానికి కానీ, మహిళల అభ్యున్నతికి కానీ, మహిళల సంక్షేమానికి కానీ వ్యతిరేకమైనటువంటిది. మహిళలను అణిచివేసేటువంటి బిల్లు. అది కాంగ్రెస్లో చాలామంది వారికి తెలుసు, అధికార పార్టీ వారికి. కానీ ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపు నిషేధం కింద వాళ్ళందరికీ ఒక విప్ ఇచ్చారో వాళ్ళు కాదని లేపారు. ఎందుకంటే ఆ విప్ని ధిక్కరిస్తే వాళ్ళందరూ సభ్యత్వం రద్దు అయిపోతుంది. కాబట్టి మీరు స్వేచ్ఛగా ఓటేస్తే సభ్యత్వం రద్దయ్యేట్టయితే మరి ఇంత గొడవ చేసి ఇంత ఎన్నికైన తర్వాత సభ్యత్వం పోతే ఎలాగా? కాబట్టి అందరూ కూడా మౌనంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఇవాళ కేరళ గవర్నర్ ఆయన మంత్రిగా ఉంటూ రాజీనామా చేశారు. సిద్ధాంతానికి నిలబడి ఇది తప్పు అని చెప్పని ఆయన రాజకీయ భవిష్యత్తును ఆయన పూర్తిగా బలిపెట్టుకున్నారు. అంటే పార్టీ సభ్యుల్ని పూర్తిగా మీరు పార్టీ పేరుతో ఎన్నికైన సభ్యుల్ని మీకు బానిసలుగా మార్చేశారు. ఆ తర్వాత అప్పటి నుంచే ఈ దేశంలో మత రాజకీయం మరింత పెరిగింది. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆ పని చేసిందో మరి ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందన వల్ల అక్కడి నుంచి అయోధ్య రామ మందిరాన్ని అదే ప్రభుత్వం అప్పటిదాకా మూతపడున్న దాన్ని ఆ తాళాలు తీయించటము, మరి బోటా సింగ్ ఆనాటి హోంమంత్రి అక్కడికి వెళ్ళి అక్కడ శిలాన్యాస్ జరపటము, 89 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ అయోధ్యలో, చాలామంది ఈ విషయం తెలియకపోవచ్చు, అయోధ్యలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించటము. మరి వాళ్ళు చేస్తే బీజేపీ ఎందుకు ఊరుకుంటుంది? కాబట్టి ఈ దేశంలో రాజకీయం మతం మరింత కలిసిపోవడానికి కారణం ఆనాటి నుంచి దేశ రాజకీయ చరిత్ర మారిపోయింది. అట్లాగే నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా జస్టిస్ రామస్వామి ఆయన మీద ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఉంటే అవి రుజువైనాయి. సుప్రీంకోర్టు కమిటీ వేసి నిర్ధారించింది. పార్లమెంట్కి వెళ్ళింది. పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ జరిగింది. ఆనాడే కనుక పార్లమెంటు మరి అవినీతి ఆరోపణలకి రుజువు ఆధారాలు ఉన్న సందర్భంలో కనుక న్యాయమూర్తిని తొలగిస్తామన్నటువంటి సంకేతాన్ని బలంగా ఇచ్చినట్టయితే న్యాయ వ్యవస్థ జవాబుదారీగా ఉండేది. కానీ ప్రధానమంత్రి గారు ఏ కారణం ఉన్నా కానివ్వండి తన పార్టీ సభ్యులకి మీరు ఓటు వేయొద్దని శాసించారు. పార్లమెంట్లో 3/2 మెజారిటీ కావాలి, ఒక న్యాయమూర్తిని తొలగించాలని చెప్పంటే, అదే కాకుండా ఉన్నటువంటి మొత్తం సభ్యత్వంలో కనీసం అబ్సల్యూట్ మెజారిటీ 50% కంటే ఎక్కువ మంది అనుకూలంగా ఓటు వేయాలి తొలగించడానికి. అది ఎప్పుడైతే లేకుండా పోయిందో మరి అది వీగిపోయింది. దాంతో భారతదేశంలో న్యాయమూర్తుల్ని పార్లమెంట్ ఏమీ చేయదు, వాళ్ళంతా దారుణాలకు పాల్పడ్డా అన్నట్టు సంకేతం వెళ్ళింది. న్యాయ వ్యవస్థ పూర్తిగా జవాబుదారితనం లేకుండా పోయింది. ప్రస్తుతం ఒక కేసు ఉన్నది, జస్టిస్ వర్మ కేసు, 50 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని చెప్పని. మరి దానిలో ఏమన్నా పార్లమెంటు కనీసం అన్ని పార్టీలు కలిసి వచ్చి ప్రస్తుతం కలిసి వచ్చే ఏర్పాటు కనిపిస్తున్నది. బహుశా తొలగిస్తారేమో తెలియదు. కానీ ఈ విప్ వల్ల, ఈ పార్టీల నియంతృత్వ ధోరణి వల్ల సభ్యులకి స్వేచ్ఛ లేకపోవటం చేత మన ప్రజాస్వామ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి కొంచెం లోతుగా ఆలోచించాలి. ఇది కేవలం ఆ పార్టీ తరపున ఎన్నికలంటే పార్టీ అనేది పార్టీ భక్తి దేశభక్తితో సమానం కాదు. పార్టీని వ్యతిరేకిస్తే దేశద్రోహం కాదు. మధ్యతరగతిగా చాలామంది రాజకీయం పట్ల ఉన్న ద్వేషం వల్ల, రాజకీయం అంటే ఉన్న కసి కోపం వల్ల ఓ పార్టీని ధిక్కరిస్తే ఓ సభ్యుడి కనుక కాదు అని చెప్పంటే అదే దేశద్రోహంలాగా అనుకుంటున్నారు. అంటే వీళ్ళందరూ కూడా నిజంగా దేశం కోసం చేస్తున్నారని అంటల్లా. కానీ మనం ఈ వ్యవస్థను గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా లోతుగా అధ్యయనం చేయాలి తప్ప మనం చాలా ఆవేశంతోనో, కోపంతోనో, కసితోనో నిర్ణయాలు తీసుకున్నట్టయితే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. సార్ మీరన్నట్టు యాంటీ డిఫెక్షన్ లాలో లోపాలున్నాయి సార్. అట్ ద సేమ్ టైమ్ యాంటీ డిఫెక్షన్‌లో రిలవెన్స్ ఎంతుంది సార్? ఎందుకంటే 1985కి ముందు అయారాం, గయారాం అని లాంటి సిట్యుయేషన్ ఉండే. ఈరోజు అలాంటి సిట్యుయేషన్ చాలా వరకు తగ్గాయి గదా! ఏ మేరకు తగ్గినాయంటే అధికార పార్టీ నుంచి బయటికి వెళ్ళటల్లా ఉన్న ప్రభుత్వాన్ని దింపటం చాలా కష్టమవుతున్నది. కానీ ప్రభుత్వం గనక నిలదొక్కున్నట్టయితే ఆ ప్రభుత్వంలోకి చేరటం ఆగల. అంచేత యాంటీ డిఫెక్షన్ లా వల్ల ఫిరాయింపు లాగిపోయినది నేను ఒప్పుకోను. ఒక వంక ఫిరాయింపులు ఆగినాయి, ఇంకో వంక ఫిరాయింపులు పెరిగినాయి, అది కొనసాగినాయి. అధికారంలో ఉన్న వాళ్ళకి లాభం జరుగుతుంది. అది అధికారం ఉన్న వాళ్ళకి లాభం వచ్చేట్టుగా. కాబట్టి ఇప్పుడు మన చర్చ ప్రకారం 2 విషయాలు. యాంటీ డిఫెక్షన్ లా పేరుతో అసలు సభ్యుల గొంతు నొక్కేసినట్టయితే, ఎన్నికైనటువంటి సభ్యులు, చట్టసభ సభ్యుల గొంతు నొక్కేస్తే ప్రజాస్వామ్యం పూర్తిగా పతనం అయిపోతుంది. పార్టీలను ఎవరు ఎన్నుకోలా, సభ్యులను ఎన్నుకున్నారు. మీరు గుర్తుంచుకోవాలి ఆ సంగతి. పార్టీకి రాజ్యాంగంలో పాత్ర లేదు. యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటి ప్రొవిజన్ అంటే
10వ షెడ్యూల్ అంటాం రాజ్యాంగంలో. 52వ సవరణతో వచ్చింది. 91వ సవరణతో దాన్ని కొంత మార్చారు. ఆ రకంగా తప్ప అసలు పార్టీలకి రాజ్యాంగంలో ఎక్కడ చోటు లేదు. చట్టసభలది ప్రభుత్వం. మన దేశంలో మనం ఎన్నుకునేటువంటి ఏకైక సభ రాష్ట్రంలో గాని, జాతీయ స్థాయిలో గాని చట్టసభ. అక్కడ పార్లమెంట్, లోక్సభ కావచ్చు, ఇక్కడ అసెంబ్లీ కావచ్చు. దీని ద్వారానే మన సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం నడుస్తున్నాయి. కాబట్టి ఆ సభ్యుల గొంతు నొక్కకూడదు. పార్టీ మీద మీరు భక్తితోనో, పార్టీని రక్షించాలన్న తాపత్రయంతోనో సభ గొంతే నొక్కేస్తే, సభ్యుల గొంతే నొక్కేస్తే ప్రజాస్వామ్యం పతనం అయిపోతుంది. ఎన్నికైన సభకి అసలు ఏమాత్రం విలువ లేకుండా పోతుంది. అదే సమయంలో రోజుకు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు డబ్బులకు లొంగో, అధికారానికి లొంగో రోజు పార్టీలు మారుస్తుంటే అది సరైన పద్ధతి కాదు. కాబట్టి చాలా పరిమితంగా గనక ఈ పార్టీ ఫినాయింపు నిషేధాన్ని ఉపయోగించండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి పార్టీ మీద, ప్రభుత్వం మీద విశ్వాస తీర్మానంలో, అవిశ్వాస తీర్మానంలో ఇష్టం వచ్చినట్టు ఓటు వేయడానికి వెళ్ళలేదు. ఏ పార్టీ తరపున ఎన్నికారో ఆ పార్టీకి అనుబంధంగా ఓటు వేయాలి. అది నా దృష్టిలో సరైనటువంటి, హేతుబద్ధమైనటువంటిది. అలాగే బడ్జెట్ కనుక వీగిపోయినట్టయితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. కాబట్టి బడ్జెట్ విషయంలో మీకు ఏ పార్టీ తరపున ఎన్నికయ్యారో ఆ పార్టీ ఆదేశం ప్రకారం నడవాలి. ఈ రకమైన పెట్టామనుకోండి, అప్పుడు ఎవరు దానికి అభ్యంతరం పెట్టరు. అలాగే ఎగువ సభలో మీరెందుకు? ఎగువ సభలో బడ్జెట్ లేదు, అవిశ్వాస తీర్మానాలు లేవు. దిగువ సభలో ప్రజల మద్దతు వల్ల, ఆ సభ్యుల మద్దతు వల్ల ప్రభుత్వం నిలబడుతుంది. మన పార్లమెంటరీ వ్యవస్థ మనం బ్రిటిష్ మోడల్ని అనుకరించాం. ఆ బ్రిటిష్ నమూనాలో దిగువ సభే ప్రజలు ఎన్నుకున్న సభ. ఆ సభలో మెజారిటీ ఉన్న వారినే పిలుస్తారు. రాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పని. ఆ సభ ముఖ్యంగానే ఎగువ సభలో పార్టీలకు అతీతంగా చర్చ జరగాలి. హేతుబద్ధంగా జరగాలి. ప్రజా ప్రయోజనాలే ప్రధానంగా జరగాలి. దానిలో ఆవేశపూరితంగా కాకూడదు. ఆలోచనాపూరితంగా జరగాలి. అక్కడెందుకు విప్పెడుతున్నాం? అంటే పార్టీ నియంతృత్వాన్ని కొనసాగించడం కోసం ఈ చట్టం తెచ్చారు తప్ప ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరచడం కోసం కాదు. కాబట్టి ఎగువ సభలో ఈ విప్ లేకుండా చేయండి. దిగువ సభలో పరిమితంగా వాడండి. ఇవి చేసి స్పీకర్కి అధికారం తీసేయండి. ఎందుకంటే స్పీకర్లు కొంచెం, నేను ఎవరిని కించపరచాలని అనడం లేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో స్పీకర్కు ఉన్న ఒకే ఒక్క రాజకీయ కోరిక ఏమిటంటే ముఖ్యమంత్రి కావాలి అని. జాతీయ స్థాయిలో స్పీకర్ల కోరిక ఏమిటంటే కేబినెట్ మంత్రి కావాలి అని చెప్పని. ప్రధానమంత్రి అవడానికి తేలిక కాదు కాబట్టి. అంతే తప్ప స్పీకర్గా ఉన్నాను, ఇది గౌరవప్రదమైన పదవి, ఈ పదవితో చాలా సంతోషంగా ఉన్నాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను అనుకునే వాళ్ళు దాదాపు లేరు. బ్రిటన్లో ఒకసారి స్పీకర్ అయితే మీరు మళ్ళీ మంత్రి కారు, మళ్ళీ ప్రభుత్వంలో ఎప్పటికీ ఏనాడు చేరరు. ఇంతవరకు చరిత్రలో అసలు స్పీకరు ప్రభుత్వంలో చేరిన దాఖలాలు లేవు. ఒకసారి స్పీకర్ అయితే మీకు అసలు ఏ పార్టీ ఉండదు. ఇంకా పార్టీని పూర్తిగా రాజీనామా చేసి స్పీకర్కి వెళ్ళారు, మళ్ళీ ఇంకో పార్టీలో చేరడం అనే సమస్య జీవితంలో ఉత్పన్నం కాదు. మళ్ళీ కనుక సాధారణ ఎన్నికల్లో స్పీకర్ పోటీ చేస్తే ఇతర పార్టీలు అభ్యర్థులను పెట్టవు, ఏ పార్టీ అభ్యర్థులను పెట్టరు. కాబట్టి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవుతాడు. స్పీకర్ అయిన తర్వాత ఇంకా ఆయన రాజకీయం నుంచి విరమించడమే తప్ప ప్రజాజీవనం నుంచి వేరే మార్గం లేదు. ఈ సాంప్రదాయాలు నెలకొల్పారు వాళ్ళు. మన దేశంలో అది లేదు. కాబట్టి స్పీకర్కి అధికారం ఇస్తే స్పీకర్ అధికార పార్టీ, మెజారిటీ పార్టీ ఏది కోరితే అది చేస్తారు. అది మనం చరిత్రలో చూసాం. ఇప్పటిదాకా ప్రతి సందర్భంలో దాదాపుగా అదే జరిగింది. అంచేత స్పీకర్ నుంచి అధికారం తీసేయండి. తీసేసి ఎన్నికల సంఘానికి ఇవ్వండి. ఇతర సందర్భాల్లో అనర్హత ఉందనుకోండి. ఉదాహరణకి మీకు ఒక సెక్షన్ 8 కింద ప్రజాప్రతినిధి చట్టంలో, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, దాని కింద ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఆయన జైలు శిక్ష పడింది. ఆ చట్టం కింద శిక్ష వేశారు. అనర్హత వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఎవరు నిర్ణయించాలి అనర్హత వచ్చిందా లేదని చెప్పని? లేకపోతే ఆయన దివాలా తీశాడు, ఇన్సాల్వెన్సీ అంటాం. లేకపోతే మానసిక ఆరోగ్యానికి గురై ఆయనకి ఇంకా సభ్యుడిగా ఉండేటువంటి అర్హత లేదు. ఎవరు నిర్ణయిస్తారు అనర్హత వచ్చిందా లేదని చెప్పన్నది? రాజ్యాంగం ఏం చెప్పింది? పార్లమెంటు సభ్యుడైనట్టయితే రాష్ట్రపతి, శాసనసభ, శాసనమండలి సభ్యుడైనట్టయితే గవర్నరు దాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఎన్నికల సంఘం విచారణ జరిపి నిర్ణయం చేస్తుంది. ఎన్నికల సంఘం సిఫారసు చేస్తుంది. ఎన్నికల సంఘం సిఫారసు శిరోధార్యం. దానికి అతీతంగా వ్యవహరించే అధికారం గవర్నర్కి, రాష్ట్రపతికి లేదు. విధిగా దాన్ని పాటించాలి. అప్పుడు ఏ గొడవ లేకుండా, పక్షపాత రాజకీయానికి అవకాశం లేకుండా పారదర్శకంగా జరుగుతుంది ఈ దేశంలో. ఎన్నికల సంఘానికి ఈ విషయంలో అధికారం ఇచ్చారనుకోండి మీరు, పార్టీ ఫిరాయింపు జరిగిందా లేదా నిర్ణయించే అధికారం, ఈ గొడవ అంతా ఉండేది కదా అసలు. కాబట్టి పరిమితం చేయండి. ఈ పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం పరిధిని తగ్గించండి. అరుదైన సందర్భాల్లో దిగువ సభకు మాత్రం కేటాయించండి. రెండోది,
ఈ అధికారాన్ని పార్టీ ఫిరాయింపు జరిగిందా లేదా అని నిర్ణయించే అధికారాన్ని ఎన్నికల సంఘానికి ఇచ్చే ఏర్పాటు చేయండి. ఈ 2 చేస్తే అప్పుడు కొంతమేరకు బాగా జరుగుతుంది. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏమిటి? మన ప్రజాస్వామ్యం బాగుపడాలని చెప్పంటే పార్టీల నాయకత్వానికి నియంతృత్వాన్ని తొలగించాలి. పార్టీలని ప్రజాస్వామికీకరణ చేయండి. పార్టీలు ఈవేళ సొంత ఎస్టేట్‌లాగా, జమీందారీల్లాగా, రాజ్యంలాగా, రాచరికంలాగా నడుస్తున్నాయి. కొన్ని కుటుంబాల చేతుల్లో, కొన్ని వ్యక్తుల చేతుల్లో బందీ అయిపోయినాయి. మనకందరికీ తెలుసు కదా! 1, 2 పార్టీలు మినహాయిస్తే దేశంలో చాలా పార్టీలు కొందరు వ్యక్తుల ఆస్తులు. ఏ కారణమన్నా గానియండి, వివిధ రూపాల్లో. ఆ ఆధిపత్యంలో ఉన్న వ్యక్తులకు అతీతంగా పార్టీలో ఉన్నవాళ్ళు ఎదురు తిరిగే అవకాశం లేకుండా చేశారు. ఎదురు తిరిగితే వాళ్ళకి రాజకీయంగా పూర్తిగా వాళ్ళ భవిష్యత్తు సమాధయ్యే పరిస్థితి వాళ్ళ దేశంలో ఉన్నది. జాతీయ పార్టీల్లో అట్లాగే ఉంది, ప్రధాన పార్టీల్లో. ప్రాంతీయ పార్టీల్లో మరింత ఎక్కువ ఉన్నది. మనందరికీ తెలుసు. అలా ఉన్నంతకాలం మీరు పార్టీ నాయకత్వానికి అధికారం ఇస్తే దేశం బాగుపడుతుందా? రాజకీయం బాగుపడుతుందా? పార్టీలు ప్రజల ఆస్తులు. వ్యక్తుల సొంత ఎస్టేట్లు కాదు, జమీందారీలు కాదు. పార్టీలు ప్రజల ఓట్లను కోరుతున్నాయి. ఓటు ద్వారా ఏం కోరుతున్నాయి? ప్రజల జీవితాన్ని శాసించే చట్టాలు, విధానాలు నిర్ణయించడం కోసం అని చెప్పాను. అంటే మన జీవితాలు పార్టీ నిర్ణయిస్తోంది ఓటు ద్వారా తీసుకుని. అలాగే పార్టీలు మన పన్నుల డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయిస్తున్నాయి. మన చెమటోడ్చి కష్టించిన పన్నుల డబ్బులు. కాబట్టి పార్టీలు మేము స్వతంత్ర సంస్థలం, మా ఇష్టం, మామూలు ప్రైవేట్ సంస్థల్లాగా వ్యక్తులకు ఉన్న స్వేచ్ఛ మాకు పూర్తిగా ఉంటుంది, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అధికారం పార్టీలకు లేదు. వేరే సంస్థలైతే వేరు. ఒక చట్టాన్ని ఉల్లంఘించినంత వరకు ఆ సంస్థలు ఏం చేసుకుంటున్నాయి వాళ్ళ ఇష్టం, వ్యక్తులు ఏం చేస్తారో వ్యక్తుల ఇష్టం, ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు. పార్టీలు అట్లా కాదు. పార్టీ చేసే పని బై డెఫినిషన్, నిర్వచనం ప్రకారం మనకి ఇబ్బందినో మనకి ఆమోదాన్నో కలగజేస్తుంది, మనకి లాభాన్నో నష్టాన్నో కలగజేస్తుంది. కాబట్టి మీకు ఇబ్బంది లేనంత వరకు అనే మాట పార్టీల విషయంలో రాదు. పార్టీ ఏ నిర్ణయం చేసినా ప్రజలకు ఇబ్బందో లేకపోతే మంచో జరుగుతుంది. కాబట్టి పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రపంచం అంతా కూడా పరిణితి చెందిన ప్రజాస్వామ్యాల్లో పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి. అమెరికా ఉంది. అమెరికాలో ఎవరు అభ్యర్థి కావాలి నిర్ణయం ఎట్లా జరుగుతుంది? పార్టీలు అంతర్గతంగా రహస్య బ్యాలెట్ ద్వారా ప్రైమరీ ఎన్నికల్లో ఎన్నిక జరిగి ఎన్నిక ద్వారా పార్టీ అభ్యర్థి నిర్ణయం అవుతాడు. కానీ పార్టీ నాయకుడు ఫలానా వాడు క్యాండిడేటు, అర్ధరాత్రి నేను వాడి పేరు రిలీజ్ చేశాను, నువ్వే క్యాండిడేట్, నామినేషన్ వేసుకో, బీఫామ్ ఇచ్చాను, అలా ఉండదు అక్కడ ఆ దేశాల్లో. డొనాల్డ్ ట్రంప్ ఆయనకి అంటే మీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం కావచ్చు. ఎట్లాగా ఆయన రాష్ట్రపతి అభ్యర్థి అయినాడు ఆయన పార్టీ తరఫున? ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి, పార్టీ సభ్యుల దగ్గరికి వెళ్ళి రహస్య బ్యాలెట్ ద్వారా వాడి మెజారిటీని సంపాదించి ఆయన పార్టీ అభ్యర్థి అయినాడు. అలాగే పార్టీ నాయకత్వం ఎట్లా వస్తుంది? బ్యాలెట్ ద్వారా పార్టీ సభ్యులు కానీ, ఎన్నికైన ప్రతినిధి కానీ ఓటు వేసి పార్టీ నాయకుడిని పెడతారు, తర్వాత తీసేస్తారు. కాబట్టి 4 విషయాల్లో పార్టీ సభ్యత్వం ఎవరికి ఉండాలి? ఇవాళ పార్టీ అధినాయకుల ఇష్టం. మీరు చేరితే పార్టీలో అధినాయకుడికి ఇబ్బంది కలుగుతుందంటే మిమ్మల్ని రానివ్వరు అసలు. మీరు అధినాయకుడికి ఇబ్బంది కలగజేస్తున్నారంటే మిమ్మల్ని తీసి పారేస్తారు పార్టీ నుంచి. అంతా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ సొంత ఆస్తి, వాళ్ళ జాగీర్ అది. అదేం పార్టీ అది? పార్టీలు ప్రజల రాజకీయ భాగస్వామ్యానికి, ప్రజల రాజకీయ పాత్రకి, రాజకీయంలో పాలు పంచుకోవడానికి వేదికలుగా ఉండాలి. ఎవరికైనా హక్కు ఉండాలి. ఎవరికైనా ఏ పార్టీలోనో చేరే హక్కు ఉండాలి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తీసే హక్కు ఉండకూడదు పార్టీ నాయకత్వానికి, ఒక పద్ధతి ద్వారా తప్ప. అలాగే రెండోది, పార్టీ నాయకత్వాన్ని ఎవరు ఎంచుకుంటారు, ఎలా ఎంచుకుంటారు? రహస్య బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్య విరుద్ధంగా పార్టీ నాయకత్వానికి ఎన్నిక ఏర్పాటు కావాలి. ఆ ఎన్నిక కూడా పార్టీ బయట నుంచి ఎన్నికల సంఘం మరొక రాజ్యాంగబద్ధమైన సంస్థ పర్యవేక్షించే ఏర్పాటు కావాలి. మూడోది, పార్టీ నిధులు పారదర్శకంగా సేకరించడం, చట్టబద్ధంగా మాత్రమే వినియోగించడం, ఓటు కొనుగోలుకో మరో అక్రమ కార్యక్రమాలకో కాకుండా. అది పూర్తిగా పారదర్శకంగా ఉండే చట్టం కావాలి. అన్నిటినీ మించి పార్టీ తరపున అభ్యర్థులు ఎవరు ఎన్నికల్లో పోటీ చేసేది. ఎందుకంటే నిజమైనటువంటి ఎన్నిక పార్టీలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది. మన దేశంలో ఎన్నికలు చూస్తే 2 పార్టీలకే ప్రధాన పాత్ర ఉన్నది. బ్రిటిష్ పద్ధతిని అనుసరించాం మనం. ఆ 2 పార్టీలకి ఉన్నప్పుడు ఆ 2 పార్టీలు క్యాండిడేట్లను ఎవరిని పెడతారన్న దాన్ని బట్టి ఎన్నిక నిర్ణయం అయిపోయింది. ఎవరి ఎన్నికైనా కూడా తర్వాత పెద్ద తేడా ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకునో, నేరస్తుల్లో, లేకపోతే అవినీతి పరుల్లో, అసమర్థుల్లో వాళ్ళని పెట్టారనుకోండి, నష్టం జరిగిపోయింది అప్పటికే. కాబట్టి పార్టీ ఎవరిని అభ్యర్థులుగా పెడుతుంది? అది పార్టీ నాయకత్వం ఇష్టం కాకుండా అంతర్గత ప్రజాస్వామ్యం ద్వారా, ఎన్నిక ద్వారా. అయితే పార్టీలో ఎన్నికైనటువంటి సభ్యులు ఆ నియోజకవర్గంలో ఎంచుకోవాలి. లేదంటే
అమెరికా లాంటి దేశంలాగా ప్రైమరీ ఎలక్షన్ ద్వారా, ప్రాథమిక ఎన్నికల ద్వారా, పార్టీ రహస్య బ్యాలెట్ ద్వారా వారిని ఎంచుకోవాలి. ఈ 4 మార్పులు చేయకపోతే పార్టీకి మీరు పెత్తనం ఇస్తే, పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరుగుతుందట. ఆ పార్టీలు దేశానికి చాలా అపకారిగా మారతాయి. భారతదేశంలో వాళ్ళ పార్టీలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదంగా పరిణమించినాయి. కాబట్టి పార్టీలు అవసరం. పార్టీలను ప్రజాస్వామ్యీకరించాలి. ప్రజల ఆస్తులుగా, ప్రజల వేదికలుగా, ప్రజల సంస్థలుగా మార్చాలి. ఈ సమగ్రంగా ఆలోచించకుండా గుడ్డెద్దు చేలో పట్టట్టు రాజకీయం అంటే మనందరి మనసులో కసి ఉన్నది. రాజకీయంలో వాళ్ళంతా దొంగలు, అధికారంలో యంత్రాంగం అంతా దొంగలు, అవినీతి పరులు, జడ్జీలంతా పనికిమాలిన వాళ్ళు. ఇవన్నీ చాలా చాలా పొరపాటు ఆలోచనలు. వీళ్ళంతా మన సమాజం నుంచి వచ్చారు. సమర్థులు అక్కడికి వచ్చేట్టుగా, నిజాయితీపరులు వచ్చేట్టుగా, ప్రజా సంక్షేమాన్ని కోరేవాళ్ళు వచ్చేట్టుగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళని ఎలా బలపరచాలి, అసమర్థుల్ని, అవినీతి పరుల్ని, అధికార దుర్వినియోగం చేసేవాళ్ళని ఎలా మనం నిలవరించాలి, అలా ఆలోచించాలి. కానీ రాజకీయం మీద ద్వేషంతో నిర్ణయాలు తీసుకుంటేనో, అధికార యంత్రాంగం మీద ద్వేషంతో నిర్ణయాలు తీసుకుంటేనో, న్యాయమూర్తుల మీద ద్వేషంతో నిర్ణయాలు తీసుకుంటేనో అది ప్రజాస్వామ్యం మంచి ఫలితాలను ఇవ్వదు. సమర్థులు, మంచివాళ్ళు ఎలా రావాలి, వచ్చిన వాళ్ళు సమర్థంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేట్టుగా వాళ్ళకి ఎలా ఏర్పాట్లు చేయాలి, అధికార దుర్వినియోగాన్ని ఎలా అరికట్టాలి, ఎలా జవాబుదారీగా చేయాలి, ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టాలి. మనం ఏ చర్య తీసుకున్నా, ఎలాంటి చట్టం తీసుకొచ్చినా, ఎలాంటి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినా కూడా ఎప్పుడు కూడా ఈ 4 ప్రశ్నల చుట్టూ తిరగాలి. సమర్థులు రావటం ఎట్లాగా, ఉంటే వాళ్ళు కొనసాగించడం ఎట్లాగా, వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచడం ఎట్లాగా, ప్రజల సంక్షేమాన్ని పెంచడం కోసం, మరి సమాజాన్ని కాపాడడం కోసం వాళ్ళ తప్పులు నిర్వహించడం ఎట్లాగా, దాని చుట్టూ తిప్పాలి తప్ప గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఏదో ఆ క్షణంలో మనకు ఆవేశం పుట్టింది, ఏదో ఒకటి చేసేసాం అంటే చివరికి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. సార్ మీరు చెప్పిన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్‌లో స్పీకర్ యాక్చువల్లీ స్పీకరే ఒక విలన్ లాగా అనిపిస్తున్నాడు సార్. అంటే పార్టిజన్ పర్సన్‌లా. నేను అలా కూడా అన్నాను. స్పీకర్ కూడా ఒక మనిషి, ఉప్పు కారం తింటున్న మనిషి. స్పీకర్కి రాజకీయంగా ఆయన కోరికలు ఉంటాయి, ఆయనకు ఆశలు ఉంటాయి, మంత్రి కావాలని కోరిక ఉంటుంది. మీరు అనవసరంగా ఆయన ఇరుకుని పెట్టారు. మనం బ్రిటన్ లాంటి సాంప్రదాయాలను మన దేశంలో తీసుకురానప్పుడు, స్పీకరు నిష్పాక్షికమైనటువంటి సభాధిపతిగా పనిచేస్తున్న దాఖలాలు లేనప్పుడు, మనం చేసిన తప్పు చట్టం చేసింది, స్పీకర్ని తిడితే లాభం లేదు. లేకపోతే స్పీకర్లు అందరూ దొంగలు, పరిష్కారం ఏంటి? స్పీకర్లు అందరూ దొంగలు అవుతారా? బ్రిటిష్ లాంటి పద్ధతి తీసుకురావడం సాధ్యమేనా సార్? ఇప్పుడు అది ఒక్కరోజు రాదు. బ్రిటన్లో స్పీకరు వ్యవస్థ కొన్ని శతాబ్దాల పర్యంతం అనుభవం నుంచి కొన్ని సాంప్రదాయాలు గట్టిగా వచ్చినాయి. ఉదాహరణకి చాలా సందర్భాల్లో స్పీకర్లు మెజారిటీ పక్షం నుంచి రారు, ప్రతిపక్షం నుంచి స్పీకర్ని ఎన్నుకుంటారు. మన దేశంలో మీరు ఊహించగలరా ఎవరన్న పరిస్థితుల్లో ప్రతిపక్షం నుంచి స్పీకర్ని మెజారిటీ సభ్యులు ఆమోదించే పరిస్థితి భారతదేశంలో ఉందా? కాబట్టి ఇవన్నీ ఒక్కరోజు రావు. ఈ చట్టం ద్వారా చేయలేం ఈ సంప్రదాయాలు. అంచేత చట్టం ద్వారా చేయాలని చెప్పంటే నేను ఇందాక చెప్పిన రాజకీయ పార్టీలను చట్టం ద్వారా మనం కట్టడి చేయాలి. ఆ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండేట్టుగా ప్రజాస్వామ్య సంస్థలుగా, ప్రజల సంస్థలుగా ఏర్పాటు చేయాలి. ఈ పార్టీ ఫిరాయింపు నిషేధం లాంటి చట్టాలను పరిమితంగా ఉపయోగించేట్టుగా చట్టాన్ని పరిమితం చేయాలి. దాన్ని అమలు చేసే అధికారాన్ని ఈ స్పీకర్ చేతుల్లో, పార్టీల చేతుల్లో కాకుండా మీరు ఒక రాజ్యాంగ సంస్థ, ఎన్నికల సంఘం లాంటి సంస్థ చేతుల్లో పెట్టాలి. ఈ రకంగా ఆలోచించాలి తప్ప బ్రిటన్ లాగా మనం మళ్ళీ ఒక్కరోజు చేయగలంటే సాధ్యం కాదు. డన్ సార్. సార్ ఇంకొక పార్ట్ ఆఫ్ ది ఆన్సర్‌లో నా క్వెషన్ ఏంటంటే రీసెంట్‌గా అంటే మన 2019, 2020 ఈ టైమ్ పీరియడ్‌లోనే కాంగ్రెస్‌లో ఇంటర్నల్ పార్టీ ఎలక్షన్ జరిగాయి సార్. జరిగి చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ మెంబర్ కాకుండా బయట నుండి మల్లికార్జున ఖర్గే గారికి ప్రెసిడెంట్ పొజిషన్ ఇచ్చారు. ఇట్లాంటివన్నీ పాజిటివ్ సైన్సే కదా సార్? ఖచ్చితంగా కొంతమేరకు మంచి సంకేతం. కానీ ఏం జరిగింది? శశి థరూర్ గట్టిగా నిలబడ్డాడు. ఆయనకి కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా అధికారంలో ఉన్నటువంటి నెహ్రూ గాంధీ కుటుంబానికి వాళ్ళ వాళ్ళ అండ లేదు. వాళ్ళ ఆశీస్సులు లేకుండా ఆయన పోటీ చేశాడు. ఆయన పాపం ఎన్నికలు పెట్టారు కదా! నిజాయితీగా నిలబడదాం, అమెరికా అనుభవం ఉంది ఆయనకి, నిలబడ్డాడు. అరే ఈడెవడో నా ఆశీస్సులు లేకుండా, నా ఆశీర్వాదం లేకుండా, నేను ఆదేశించకుండా ఎన్నికలు నిలబడ్డాడు కాబట్టి వీడు ఎన్నిక కావడానికి వీల్లేదు. ముందు ఆ నిర్ణయం చేశారు. వాళ్ళందరికీ తెలుసు అసలు దీనిలో ఇది బహిరంగ రహస్యం. బయటికి మాటలన్నీ చెప్పినా కూడా. అప్పుడు ఆనాడు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్ గెహ్లోట్‌ని మా తరపున నువ్వు నిలబడని గట్టిగా కోరితే ఆయన తిరస్కరించాడు. ఆ పదవి కోసం ముఖ్యమంత్రి పదవి పోవడం ఎందుకని చెప్పాను. అప్పుడు మల్లికార్జున ఖర్గే గారిని గాంధీ కుటుంబం నిలబెట్టింది. అందరికీ తెలుసు.
స్పష్టంగా ఎన్నికలకు ముందే సంకేతాలొచ్చినాయి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్పిన మాటని కాదనే శక్తి కాంగ్రెస్ పార్టీ సభ్యులకు లేదు. ఎందుకంటే ఒక బానిసత్వంలో దింపేశారు. మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యాడు. మంచిదే. ఎన్నికైన తర్వాత ఎన్నికల్లో 10-15% ఓట్లొచ్చినాయి. ఒక ఒక నిబద్ధతతో ఒక ప్రయత్నం చేశారు శశి థరూర్. ఆయనకేమైనా స్థానం కల్పించారా? కనీసం వర్కింగ్ కమిటీలో కూడా స్థానం ఇవ్వలేదు. ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆగర్భ శత్రువులాగా చూస్తున్నారు. అంటి ముట్టనట్టుగా. పార్టీ ఎంపీగా ఉన్నాడు కాబట్టి బహిష్కరించాలి గానీ, ఇవాళ రేపు బహిష్కరించే అవకాశం కూడా ఉన్నది. కేరళలో ఆయన పార్టీ సభ్యులే ఆయన పార్టీని ఆయన బహిష్కరించే ఏర్పాటు చేస్తున్నారు. ఆయన సమావేశాలను బహిష్కరిస్తున్నారు. అంటే ఏమిటి అర్థం? మీకు మీ ఆశీస్సులున్న వాళ్ళు, పూర్తిగా మీ కుటుంబ ఆధిపత్యాన్ని అంగీకరించేవాళ్ళు, వాళ్ళందరూ ఒక పేరుకి నాయకత్వంలాగా పేరుకి కనిపించాలి తప్ప, పూర్తిగా మీ ఆదేశాలకు అణిగిమణిగి ఉండే వాళ్ళని మాత్రమే మీ స్థానం ఇస్తాము అని ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే దశాబ్దాల పర్యంతం ఒక కుటుంబానికి బానిసలాగా పార్టీని మార్చేశారు. అలా కాకుండా నిజంగా శశి థరూర్‌నో లేదా మరొకరినో మనిషి ఎవరో మనకు అనవసరం. పార్టీ అధినాయకత్వానికి అతీతంగా స్వతంత్రంగా ఎన్నికే అవకాశం ఇచ్చి, వాళ్ళు పార్టీ నాయకులుగా నిజాయితీగా, స్వచ్ఛందంగా, స్వయంగా, స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట అపారంగా పెరిగేది. ఆ పార్టీలో ప్రజలకు ఆదరణ పెరిగేది. పార్టీ అంటే ప్రజలకు నమ్మకం ఉండేది. కాబట్టి ఒక ప్రయత్నం మొదలెట్టినా కూడా మా నియంత్రణ పోకూడదు. మా గుప్పిట్లోంచి పోకూడదు. కానీ పేరుకు మాత్రం పార్టీలో ప్రజాస్వామ్యం అన్నట్టుగా నటించాలి అన్న ప్రక్రియ జరిగేసరికి ఆ ప్రక్రియ వృధా అయింది. ఖచ్చితంగా ప్రక్రియను ఆహ్వానించాలి మనం. కానీ జరిగిన తీరు చివరికి ఏమిచ్చింది? పార్టీ అధినాయకత్వం ఆశీస్సులు లేకపోతే మీరు బతకలేరు. ఆ కుటుంబం అధీనంగా ఉండాలి. వారికి బానిసలుగా ఉండాలి. ఆ సంకేతాన్ని చాలా స్పష్టంగా ఇచ్చారు. అది కాంగ్రెస్ పార్టీకి నష్టమే, దేశ ప్రజాస్వామ్యానికి నష్టమే. సార్ మీరు చెప్పిన సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్‌లో నా క్వెషన్ ఏంటంటే ఆహ్, గతంలో ఒకసారి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ భారతదేశంలో ఒక ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు సపోర్ట్ ఉండాలి, కులం సపోర్ట్ ఉండాలి. ఈ 2 మ్యాండేటరీ. అట్ ద సేమ్ టైమ్ ప్రజల్లో ఒక రకమైన అభిమానం ఉండాలి. ఇవన్నీ ఇవన్నీ పెట్టుకొని ప ఎలక్షన్స్‌లో ప్రైమరీ ఎలక్షన్స్ తీసుకొనొస్తే అంటే పార్టీ లోపల ఆహ్, అంటే క్యాండిడేట్స్‌ని ఎంచుకోవడానికి సేమ్ థింగ్ రిపీట్ అవుద్ది కదా సార్. ఎవరికైతే కులం బలం ఉంటదో, ఎవరికైతే డబ్బుంటదో వాళ్ళే మళ్ళీ వాళ్ళే మళ్ళీ పిక్చర్‌లోకొస్తారు గదా! పృథ్వీ నిజాయితీగా ఆలోచిద్దాం. ప్రపంచంలో ఏ దేశంలోనా కూడా మీ మూలాలేమిటి? ఉదాహరణకి మగవాళ్ళకే ఎక్కువగా రాజకీయంగా ఆధిపత్యం ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నది. అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువగా తెల్లవాళ్ళకే ఎక్కువ ఆధిపత్యం ఉన్నది. క్రైస్తవులకే ఎక్కువ ఉన్నది. ఇవన్నీ పెద్ద ఆశ్చర్యకరమైనవి కాదు. కాబట్టి ఒక కులమో, డబ్బో కొంత అవకాశాన్ని ఇస్తాయనడం వాస్తవం అది. మీకు జీవితంలో కొంత ప్రతిష్ట పొందారు. లేదా కొన్ని రంగాల్లో విజయాన్ని సాధించారు. కొంత పేరు ప్రఖ్యాతులున్నాయి. వనరులున్నాయి మీ చేతుల్లో. మీ మాట వినేవాళ్ళున్నారు. మీకు మంది మాటబలం ఉన్నది. కులం పేరుతోనో, మతం పేరుతో మీకు కొంత బలం ఉన్నది. ఇవన్నీ రాజకీయాన్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ కూడా చాలా దారుణం కాబట్టి ఇవన్నీ లేని రాజకీయం ఒక్కరోజు వస్తుందని కాదు. ఉన్న పరిస్థితుల్లో ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా సమర్థులు, నిజాయితీపరులు పెరగటం ఎట్లాగా? వాళ్ళు హేతుబద్ధమైన ప్రజా సంక్షేమాన్ని పెంచేటువంటి, అభివృద్ధిని పెంచే విధానాలను చేపట్టే మార్గం ఎలా? అవినీతికి పాల్పడకుండా, అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా వాళ్ళు అధికారంలో కొనసాగేందుకు వ్యవస్థ నిర్మాణం చేయటం ఎట్లాగా? ప్రజల హితాన్ని పెంచే విధానాలని ప్రజలకు ఆమోదం వచ్చేట్టుగా చేయడం కోసం రాజకీయం నిలదొక్కునే అవకాశం ఉండేట్టు చేయటం ఎట్లాగా? ఇలా ఆలోచించాలి గానీ, మనం మానవ జీవితంతో సంబంధం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా ఒక పరిపూర్ణమైనటువంటి దేవుణ్ణి తీసుకొచ్చి పెడతామన్నది అది సరైన ఆలోచన కాదు. తర్వాత ఏ పరిష్కారం తీసుకొచ్చినా అద్భుతాలు జరుగుతాయి అనుకోకూడదు. ఆ పరిష్కారం అనేది ఉన్నంతలో మేలు జరగటం కోసం మార్గాన్ని చూపెడుతోందా? చెడు ఫలితాలనిచ్చే అవకాశం కనిపిస్తోందా? అలాగే మూడోది ఏ ఒక్క చిట్కా చాలదు. ప్రతిదీ అవసరమే. కానీ సమగ్రమైనటువంటి పరిష్కారాలు కావాలి. ఉదాహరణకి పార్టీ ఫిరాయింపు చాలా సందర్భాల్లో మీరు చూస్తే ఎంతోమంది ఎమ్మెల్యేలు, కొన్ని సందర్భాల్లో ఎంపీలు కూడా పార్టీని మార్చాలా వద్దా అన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గంలో చర్చ పెడుతున్నారు. మీరు గమనించాలి. లేదా పత్రికల్లో మీరు చూడండి. పార్టీ సభ్యుల మధ్య, వాళ్ళ మద్దతుదారుల మధ్య. చాలా సందర్భాల్లో ఏం చెప్తున్నారు వాళ్ళు? నియోజకవర్గంలో ఓటర్లు గానీ, లేకపోతే పార్టీలో వాళ్ళ
మద్దతుదారులు కానీ, అన్నా నువ్వు అధికార పార్టీలోకి వెళ్ళిపో అన్నా అంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు. అప్పుడు ఈ సభ్యుడు ఏమంటున్నాడు, మా నియోజకవర్గంలో అందరూ అలా కోరుకుంటున్నారండి, ఆ రకంగా చేస్తున్నాం అంటున్నారు. ఎందుకు అలా జరుగుతోంది? 2 కారణాలుగా. మన పరిపాలనలో ఎవరిని ఎన్నుకున్నాం అన్న దాన్ని బట్టి అక్కడ సంక్షేమ పథకాలు కానీ, అది అభివృద్ధి పథకాలు కానీ అమలవుతున్నాయి. నువ్వు గనక వేరే పార్టీ వాడివైతే నీ నియోజకవర్గంలో నీ రోడ్లు రానివ్వను, అభివృద్ధి పథకాలు రానివ్వను, సంక్షేమం మీ ఓటర్లకు అందనివ్వను అని ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయనుకోండి. ఇప్పుడు ఎన్నికైన సభ్యులు ఏమంటున్నారు, అరే ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించారు, ఆ ప్రజలకు ఫలితాలు అందకపోయినట్టయితే ఇంక నీ ఎన్నికే ఫలితం ఉంది, కాబట్టి ప్రజలకు ఫలితాలు అందాలంటే ఈ పార్టీతోనే ఉండాలి, వేరే మార్గం లేదు. ఆ పరిస్థితి తీసేయాలి. ఎవరిని ఎన్నుకున్నా కూడా అందరికీ అభివృద్ధి ఫలాలు సమంగా అందేట్టుగా, సంక్షేమ ఫలాలు సమంగా అందేట్టుగా ఏర్పాటు కావాలి. చట్టబద్ధ పాలన అంటే అదే, రాజ్యాంగం చెప్పింది అదే, అది అమలు కావట్లా. రెండోది ఏమవుతోంది, మన ఎన్నికల వ్యవస్థలో చాలా రాష్ట్రాల్లో అపారమైన డబ్బు ఖర్చు పెట్టకపోతే మీకు ఎన్నికల్లో అవకాశం లేదు, ఏ పార్టీ తరఫున కూడా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మరెన్నో రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉన్నది. మరి అంత డబ్బు ఖర్చు పెట్టాలంటే అందరూ దుర్మార్గులు కాదు, అందరూ దేశాన్ని దోచుకునేవాళ్ళు కాదు. వాళ్ళందరూ వ్యాపారాలు చేసి, రాజకీయం అంటే కుతి వల్లో, అధికారం అంటే మమకారం వలనో, మరి 10 మందిలో గుర్తింపు కావాలన్న కోరిక వలనో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. కానీ వ్యాపారంలో కనుక ఆ డబ్బులు రాకపోతే వాళ్ళ రాజకీయం నడపలేరు. అధికారంలో ఉన్న పార్టీలు ఏం చెప్తున్నా చాలా సందర్భాల్లో, నువ్వు వేరే పార్టీలో ఉంటే రాజకీయంగా నువ్వు భవిష్యత్తు లేకుండా చేయాలి కాబట్టి ఆర్థికంగా నేను నాశనం చేస్తాం. కొన్ని వ్యాపారాలు, కొన్ని వృత్తులు మరి ప్రభుత్వం అండదండలు లేకుండా నడపడం సాధ్యం కాదు. కాంట్రాక్టులు, ఒక కాంట్రాక్టర్ ప్రభుత్వం అండదండలు లేకుండా నడపగలరా భారతదేశంలో? మైనింగు, లేకపోతే రియల్ ఎస్టేటు, వీటిల్లో, లేకపోతే లిక్కర్ బిజినెస్, వీటిలో ప్రభుత్వం అండదండలు లేకుండా మీరు చేయడం సాధ్యమా? ప్రభుత్వంతో పూర్తిగా మిళితమైనవి ఈ రంగాలన్నీ కూడా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి మరి నా రాజకీయంగా నన్ను సమాధి చేయాలనే ఉద్దేశంతో ఆర్థికంగా నన్ను సమాధి చేయడానికి సిద్ధపడుతున్నారు. మరి ఏం చేస్తానన్నా, తప్పదు కదా. నేను 50 కోట్లు సంపాదిస్తేనే కదా ఎన్నికల్లో ఖర్చు పెట్టేది, ఎన్నికల్లో మళ్ళీ వచ్చేది, అవినీతి పరపడ అవసరం లేకుండా చేయాలని చెప్పని చేరుతున్నారు. కాబట్టి మీ వ్యాపారం కానీ, మీ వృత్తి కానీ రాజకీయంతో సంబంధం లేకుండా ఎవరు ఏం చేయలేరన్న పరిస్థితి మీరు కల్పించాలి. చట్టబద్ధ పాలన అంటే అది. అలాగే నియోజకవర్గంలో జరిగే పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు రాజకీయంతో నిమిత్తం లేకుండా అందరికీ సమానంగా ఏర్పాటు కావాలి. అంటే సమగ్రంగా ఆలోచించాలి తప్ప ప్రతిదానికి వంకలు వెతికి ఉన్న పరిస్థితి కొనసాగిస్తారా మీరు? పరిష్కారం చెప్పండి. సమస్యల్ని వర్ణిస్తున్న వాళ్ళు సమస్యల వర్ణన కాదు భారతదేశంలో కావాల్సింది, ఎలాంటి పరిష్కారాలు దేశాన్ని గట్టెక్కిస్తాయి. ఎన్నో పరిష్కారాలు పరిస్థితులను బాగు చేస్తున్నాయి. టెలిఫోన్లలో వ్యవస్థను మార్చగానే అందరికీ టెలిఫోన్లు అందుతున్నాయి, తక్కువ ఖరీదుతో చౌకగా అందుతున్నాయి, మరి మంచి ప్రమాణాలతో అందుతున్నాయి, లంచం లేకుండా. 2G స్పెక్ట్రంలో మీరు కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టగానే 2G స్పెక్ట్రంలో అవినీతి పూర్తిగా ఆగిపోయింది. స్పెక్ట్రమ్ అలొకేషన్ అవినీతి పూర్తి, ఇప్పుడు 5G స్పెక్ట్రం కావాలి, 4G స్పెక్ట్రం కావాలి, అవినీతి ఆగిపోయింది. అందుకని ప్రతిదానికి అసలు ఏ పని చేసినా కూడా అబ్బాయి ఏమీ జరగదు, ఏం చేసినా అంతేను, అవినీతి ఎట్లానే ఉంటుంది, దేశం ఎట్లా తగలడుతుంటుంది, నిరాశావాదం ఇది. నిరాశకి తావులేదు. కొంచెం లోతుగా అర్థం చేసుకున్నట్టయితే ఏ ఒక్కటి సర్వరోగ నివారణ కాదు, అన్ని సమస్యలకి పూర్తిగా పరిష్కారాన్ని ఇవ్వదు. కానీ పరిష్కారాలు మనం కళ్ళెదురుగా బోల్డని ఉన్నాయి. ఎన్నో రంగాల్లో పరిష్కారాలను ఎప్పుడైతే అమలు చేశామో పరిస్థితులు బాగుపడ్డాయి. ఈ మాత్రం ఆర్థికాభివృద్ధి వచ్చిందంటే నరసింహారావు కాలంలో ఈ లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని అంతం చేయడం కోసం మార్గం ఏర్పడింది. దాని తర్వాత వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు కొంతమేరకు, మళ్ళీ మోదీ గారు కొనసాగిస్తున్నారు కొన్ని రంగాల్లో అయినా. ఆ మేరకు వస్తువుల కొరత తగ్గింది, బ్లాక్ మార్కెటింగ్ తగ్గింది, అవినీతి ఆ మేరకు తగ్గింది, అందరికీ అందుబాటులో వస్తున్నాయి, ఆర్థికంగా ఆదాయాలు పెరుగుతున్నాయి, అవసరాలు తీరుతున్నాయి. కాబట్టి ఏది సర్వరోగ నివారణ కాదు, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమో సమగ్రంగా జరగాలంటే ఇంకేమేమి అవసరం ఆలోచించి దాన్ని నిరంతరం అమలు చేయటమే ఎన్నికైన వాళ్ళ బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.